అందరికీ నమస్తే అండి. వీడు గుర్తున్నాడు కదా, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత. వీడు చదువుకున్నాడా లేదంటే దోళ్ళ కాసాడా నాకు అర్థం కావట్లా. వీడి లేకి తెలివితేటలతో డాక్టర్ ఎలా అయిపోయాడో నాకు అస్సలు అర్థం కావట్లా. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. ఇందాక దారిలో మా ఊరు నుంచి ఎల్లాంటి వాళ్ళమ్మ ఫోన్ చేసి, చూడు నాయన ఈయనకి ఎల్లాంటికి ఏదో పిచ్చి రోగం వచ్చిందంట, పని పోకుండా ఇంటికాడ పండుకుంటున్నాడు, ఏం చేయాలి ఇంకొకసారి మాట్లాడంటే మాట్లాడి ఎల్లాంటితో ఏం రా పని పోవడం లేదంట, పని పోకపోతే ఎట్ట బతుకుతావంటే, పోనా పనికి పోతే పోయిందా నన్ను ఎవరు అనుకోరంట, నేను ఇంట్లో పండుకుంటేనే నన్ను రిచ్ చేస్తాడు చంద్రబాబు, పనికి పోతే నా దగ్గర లెక్కున్నట్టే కదా, అందుకే ఇంట్లో పండుకున్నానంట. ఒరే ఎరినా ఎలా ఎట్రా రిచ్ అవుతావు పని చేసుకోకుండా అంటే, ఏమి చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య భువనేశ్వరికి 500 కోట్లు వచ్చినాయంట 2 రోజుల్లో ఎలక్షన్ అయిపోతానే, నన్ను కూడా అట్నే చేస్తాడు, రిచ్ చేస్తాడు చంద్రబాబు. ఇది ఎదవ తెలివితేటలు. హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగింది కాదనట్లా. షేర్ మార్కెట్ పైన ఎవరికైనా అవగాహన ఉంటే క్లారిటీగా తెలుస్తుంది. ఎలా వచ్చేసినాయి చెప్పురా. రిజల్ట్ 2 రోజుల్లో భువనేశ్వర్ గారికి 500 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ బోకేతలు దాని గురించి మాట్లాడరు. మరి ఏమైనా ఐడియా ఉందా షేర్ మార్కెట్ గురించి? ఉండే ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. నువ్వు ఏదో విషయం చిమ్మాలని చిమ్ముతున్నావు కానీ నీ లేకి తెలివితేటలని ప్రజల మీద రుద్దే ప్రయత్నం కానీ, ఇప్పుడు షేర్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ లాభపడతారు కదా. షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ షేర్ వాల్యూ పెరిగిందనుకో వాళ్ళు లాభపడతారు, అంతేనా? ఎంత చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడుతుంటే అలా మాట్లాడుతున్నావు. నువ్వు డాక్టర్వా లేదంటే దూల కాసుకుని కూడా మాకు అర్థం కావట్లే. ఆ లీకి తెలివితేటలు చూపించు మాకంటారా. మరి భారతిరెడ్డికి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? సిమెంట్ ఫ్యాక్టరీలు, సాక్షి పత్రిక ఎక్కడి నుంచి వచ్చేసినాయి? ఏ విధంగా సంపాదించేసింది? అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి కథ కట్టబెట్టాడు. సొమ్ము అంతా కూడా కట్టబెట్టాడా? సొంత భార్యకి వచ్చి పెట్టేశాడు, కట్టబెట్టేశాడు. సాక్షి పత్రికకి నెల 200 రూపాయలు అని చెప్పేసి ఒక జీవో ఇచ్చేసాడు వాలంటీర్కి. ప్రతి ఒక్క వాలంటీర్కి 200 రూపాయలు నెలకి. ఎవరిది సాక్షి? భారతిరెడ్డి గారితే. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో భార్యకి కట్టబెట్టలేదా అంటే అందరూ అలా చేస్తారనుకుంటున్నావా? ఏ విధంగా వచ్చింది చెప్పరా. దానికి సమాధానాలు ఉండవు. ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం తినేయచ్చురా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని తినేసినా కానీ మాట్లాడరు. షేర్ మార్కెట్లో షేర్ వాల్యూ పెరిగిందంట, దాని వాల్యూ 500 ఏదో 13 ఏదో చెప్పుకొచ్చాడు. దానికి ఏమైనా సంబంధం ఉందా? అది లేజలరా. అంటే 500 కోట్లు వచ్చి బ్యాంకులో పడిపోవు. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఉదాహరణకి ఇవాళ నేను కొనుక్కోను, ఈ షేర్ పెరుగుద్దని నాకు తెలిసింది అనుకో, నేను కొనుక్కుంటా. ఓ 1,00,000 రూపాయలు పెట్టి కొన్ని షేర్లు కొనుక్కుంటా. అది రేపు పొద్దున్న పెరిగింది అనుకో 600కో 700కో లేదంటే 400కో అయింది అనుకో, 300 కొన్నది 400 అయింది అనుకో, ఉంచుకుంటా అమ్మేసుకుంటా. ఒకవేళ అమ్ముకుంటే నాకే లాభం, ఉంచుకున్నా నాకే లాభం. మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు? డాక్టర్ అని చెప్పుకోమాకరా. దయచేసి ఆ ఎదరు డాక్టర్ అని తీసి, దయచేసి చిన్న రిక్వెస్ట్ రా ఇది. నీ ముందు ఏదైతే డాక్టర్ అని చెప్పేసి అని ఉందో అది తీసి, నీ వల్ల ఆ పేరుకున్న పరువు పోతుంది. మీరు నిజంగా దోళ్ళ కాసుకోవడానికి కూడా పనిచేయరు. మీ అదృష్టం బాగుండో లేదంటే పేపర్లు కొనో లేదంటే కాపీలు కొట్టో అక్కడ దాకా ఆ స్థాయి వరకు వెళ్ళారు కానీ నిజంగా చదువుకొని అయితే మీరు వెళ్ళలేదురా. ఇది వాస్తవం. ఇది దానిపైన కూడా విష ప్రచారమే. కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కట్టబెట్టాడా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఏమైనా ఇచ్చాడా తీసుకొచ్చి? ఎలారా? మరి మైండ్ లేకుండా మాట్లాడమాకండి, బుర్రోండి మాట్లాడండి. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు అంటే స్టాక్ మార్కెట్ల గురించి నీకు తెలియకుండా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. చదువుకొని నిజానికి కానీ మాకే అర్థమవుతుంది దాని గురించి. నీకు తెలియదా? ఇప్పుడు భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కొన్ని షేర్లు కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, అంటే షేర్లు కొన్నారు. వాళ్ళు ఆ కంపెనీ లాభం పొందింది అనుకో, ఆ కంపెనీ షేర్లు రేట్లు పెరిగినాయి అనుకో, ఆ కంపెనీ షేర్ వాల్యూ పెరిగింది అనుకో, వీళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆ కంపెనీని పైకి లేపేసి తినేశారని చెప్పి అనుకోవాలా? పిచ్చి నా కొడక, నీ గురించి మాట్లాడుకుంటే టైం పక్క. నిజంగా పేరుకి మాత్రం డాక్టర్లో నువ్వు ఒకడు లండన్లోని, ఆడొక పిచ్చిన కొడుకాడు అమెరికాలోని, ఆ పంచప్రభాకర్ గారు. ఇద్దరికిద్దరు గొర్రెలే. మీ గొర్రె సన్నాసులు తాగలెట్టాలా కానీ కనీసం బుర్రతో మాట్లాడంటారా? అన్నం తినే మాటలు మాట్లాడంటారా? అశుద్ధం తినే మాటలు మాట్లాడమాకంటారా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ప్రతిసారి ఎదవల గురించి మాట్లాడుకోవడానికి టైం సరిపోతుంది. అధికారంలో ఉన్నా విష ప్రచారాలే, అధికారంలో లేకపోయినా విష ప్రచారాలే. మీకు మీ పార్టీకి మీ పార్టీ నాయకులకి నిజం చెప్తే చచ్చిపోతారేమో అన్న శాపం ఏమైనా ఉందేంట్రా? లేదు కదా. కనీసం నిజం చెప్పడం నేర్చుకోండిరా. ప్రజలు పోలేరు బాబు నిజమని చెప్తుందని చెప్పి అనుకోవచ్చు. ఇలా అబద్ధాలు చెప్పుకొని పోయారనుకో, రేపు పొద్దున్న మీరు నిజం చెప్పినా కానీ ఎవడు నమ్మడం. ఏ విషయంలో అయినా సరే 500 కోట్ల రూపాయలంట రాత్రి సంపాదించేసారట, అట్ట అయిపోతుంది. మళ్ళీ ఇటు కథలు చెప్పాడు. ఇక్కడ ప్రతి ఒక్కడు కథలు చెప్పేసుకోవడం, నేను పెద్ద అపరమేధంలో ఫీల్ అయిపోవడం, ఇవి తగ్గించుకుంటే బాగుంటుందిరా. అలాంటి కథలు చెప్పాలని మేము బోల్డ్ చెప్తాం. సాక్షి పత్రిక గురించి చెప్పమంటావా? సాక్షి టీవీ గురించి చెప్పమంటావా? తన భార్య జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డికి ఏ విధంగా పెట్టేశాడు దానిపైన కూడా కథలు చెప్పమంటావా? బోర్డు కథలు చెప్పేయచ్చు. ఆ కథలు చెప్తానికి ఉంది బొక్క నీకేం తెలుతుంటే మాకు ఉండవా? చండాలంగా ఉంటుంది. అవి తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికే భారతిరెడ్డి గారిని తిట్టించే స్థాయికి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చింది కూడా మీరే. ఈనాడులో వస్తే రామోజీరావు గారిని, ఏబిఎన్లో వస్తే రాధాకృష్ణ గారిని, టీవీ5లో వస్తే బిఆర్ నాయుడు గారిని,
తిట్టడం మొదలుపెట్టారు. ఇవాళ సాక్షిలో వచ్చినా సాక్షి పత్రికలో వచ్చినా ఎవరిని తిడుతున్నారు? భారతిరెడ్డిని తిడుతున్నారు. అవునా, గెలుపుకున్నది మీరే కదా. పైగా అంటే మళ్ళీ ఏమన్నా అంటే కనుక భారతిరెడ్డి గారిని ఎందుకు లాక్కొస్తున్నారు? భారతిరెడ్డి లాక్కు రావడం అంటే ఆవిడే కదా యజమాని. సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ఆవిడే కదా ఓనరు. అధికారంలో ఉండి సాక్షిని నడిపేసి ప్రభుత్వం నుంచి డబ్బులు దొబ్బేలేదేంటి ఆవిడ? కొన్ని వందల కోట్లు దొబ్బేసిందా లేదా? మరి భారతిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లేదురా? మొగుడు అధికారంలో ఉన్నాడని, మొగుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అని భారతిరెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని తన సాక్షి పత్రికకి సాక్షి టీవీకి యాడ్ల రూపంలోని జీవోల రూపంలోని కొన్ని వందల కోట్ల రూపాయలు నొక్కేసింది. ఏ రోజున మాట్లాడేవా భారతిరెడ్డి గురించి? తలా తోక లేకుండా మాట్లాడు, మాకు క్లారిటీగా సబ్జెక్ట్తో మాట్లాడు. ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో. నైట్ అంటే 500 కోట్ల రూపాయలు వచ్చేసినాయంట. అయ్యి అకౌంట్లో వచ్చి పడిపోరా బాబు. అది షేర్ మార్కెట్, షేర్ వాల్యూ పెరిగిందంటే ఆ పెరిగిన వాల్యూని చెప్పారు అక్కడ. ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన వాల్యూ ఇగో 500 కోట్లు, లేదంటే 513 కోట్లు, 520 కోట్లు అని చెప్పారు. అవి ఇచ్చి అకౌంట్లో పడిపోతాయా? ఎవరు లాభపడతారో? ఎవరైతే షేర్ కొన్నారో, ఉదాహరణకి నేనున్నారా, నాకు ఏదో ఒక షేర్ కనబడుతుంది, ఒక 70 రూపాయల్లోనూ 80 రూపాయల్లోనూ 100 రూపాయల్లోనూ ఉంటుంది. సరే అది ఫ్యూచర్లో పెరుగుద్ది అని నమ్మకం నాకు ఉందనుకో, ఓ 1,00,000 రూపాయలు పెట్టో, ఒక 50,000 పెట్టో, 30,000 పెట్టో, ఆ షేర్లు నేను కొనుక్కుంటా. ఎన్ని వస్తే అన్ని నా దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఎన్ని వస్తే నేను కొనుక్కుంటా. అది ఫ్యూచర్లో పెరిగింది అనుకో, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటా, అమ్మేసుకోవాలనుకుంటే అమ్మేసుకుంటా, నా ఇష్టం అది. అంటే నేను గత వారం క్రితం 70 రూపాయలు పెట్టి ఒక షేర్ కొన్నాను, కొన్ని షేర్లు కొన్నాను అనుకుందాం ఉదాహరణ. వారం తర్వాత ఒక 10 రూపాయలు పెరిగింది, అంటే ఒక షేర్ మీద 10 రూపాయలు 20 రూపాయలు పెరిగింది అనుకో, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటా, లేదు నాకు లాభం అవుతుంది అనుకుంటే అమ్మేసుకుంటా. ఆ డబ్బులు నాకు వస్తాయి కానీ కంపెనీ ఓడి చేతిలోకి వెళ్ళవు కదా. వెళ్తాయా? మీ పేద బుర్రలకు నమస్కారం నాయన. ఇంకెంత మించి చేసేది ఏం లేదు.